వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చెప్పిన స్టాక్స్ అన్ని ఎంతో కొంత మూమెంటం వచ్చింది. నేను చెప్పిన ఆల్రెడీ చాలా ఉన్న వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అసలు టార్గెట్స్ అయితే అచీవ్ అయినాయి. ఇంకా ఖచ్చితంగా నేను స్టాక్ చెప్పానంటే మాత్రం ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. ఇకపోతే మంచి లాంగ్ టర్మ్కి మంచి స్టాక్ ఒకటి చూశాను, అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, స్వింగ్ ట్రేడ్ అనుకోవచ్చు. విత్ ఇన్ ద 6 monthsలో కూడా మీకు వచ్చిన ఆశ్చర్యపోవసరం లేదు. ఈ ఎన్టీపీసీ గ్రీన్ యాక్చువల్గా ఇప్పుడు అంతా రెనబుల్ ఎనర్జీ మీద ఉంది కాబట్టి వీళ్ళకి రెనబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. వైండ్ ప్రాజెక్ట్ అని చెప్పి మార్కెట్ క్యాప్ కూడా మోర్ దెన్ 75,000 crores ఉంది. సో ప్రమోటర్ స్టేక్ బాగుంది. రీసెంట్ డేస్లో మంచి వాల్యూ యాడెడ్ స్టాక్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ని మీరు ఇలాంటి బాటంలో పట్టుకోవడం అనేది మేజర్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే నిఫ్టీ అనేది ఎలాగానో కొంచెం మనం బై ట్రెండ్ అయితే అనుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా మరీ డ్రాగ్ అయినా సరే 23,700 ఆర్ 23,600 నేను చెప్పిన సిమెట్రిక్ ట్రయాంగిల్లో ట్రెండ్ లైన్ అనేది మారుతూ ఉంటుంది. సో సపోర్ట్ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంటుంది. 23,650 అరౌండ్ ఇప్పుడైతే ట్రెండ్ లైన్ అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఎప్పుడైతే 24,650 అబౌవ్ మాత్రం మీరు క్లాస్ అయిందంటే మంచి పాజిటివ్ న్యూస్ గట్ట వస్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ 26,000 లెవెల్కి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి మంచి స్టాక్ అనేది మీ వాచ్ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా మంచి రిటర్న్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా దీని ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉందనేది ఖచ్చితంగా ఇప్పుడు మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇది రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఇది చాలా ప్రమాణంగా ఉంది. దీని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. దీని మార్కెట్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 77,944 crores ఉంది బిగ్ మార్కెట్ క్యాప్. ఇక బుక్ వాల్యూ చూడండి 22.5 రూపీస్ ఉంది. ఇది బాగున్నట్టు. ఇక చూసుకుంటే మీకు ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ పిఈ అనేది చూడండి, గ్రోయింగ్ కంపెనీకి కొంచెం ఎక్కువ ఉంటుంది, 149 ఉంది పిఈ. సో ఓవరాల్ గా చూసుకుంటే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి అసలు ఆల్మోస్ట్ మీకు 774 crores అయితే పోస్ట్ చేశాడు లాస్ట్ క్వార్టర్ అయితే. అంటే బిజినెస్ బాగా జరుగుతుందని అర్థం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ క్వార్టర్ తో పోల్చుకుంటే ట్రెమెండస్ అయితే పెరిగింది, 197 crores. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ P&L చూద్దాం. ఇక్కడ అసలు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 20% పెరిగినట్టు ఉంది, 2,475 crores. నెట్ ప్రాఫిట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీకు 521 crores, స్టేబుల్ గానే ఉంది. ఇక చూడండి ఇక్కడ లాస్ట్ 3 years లో 45% రిటర్న్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మీకు మంచి రిటర్న్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు రిజర్వ్స్ అయితే కొద్దిగా పెరిగినాయి, బట్ కానీ బారోయింగ్స్ కొంచెం ఎక్కువ ఉంది. నెగిటివ్ ఉంటే ఒక్కటే, బట్ కానీ ఎక్స్పెన్స్ ఉండే కంపెనీస్ లో, గ్రోయింగ్ కంపెనీస్ లో బారోయింగ్స్ కామన్. ఇక్కడ ప్రమోటర్ స్టేక్ అయితే మోర్ దెన్ 80% ఉంది, 89% ఉంది. ఇది చాలా ఎక్కువ. సో ఇక్కడ చూడండి ఎఫ్ఐస్ కూడా 1.6 ఉన్నారు. ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, డిఐస్ కూడా బాగున్నారు, 5.21 ఉంది. నెక్స్ట్ మంచి మల్టీ బగ్గర్ స్క్రిప్టిక్ కావాల్సిన బూస్ట్ అంతా దీంట్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు టెక్నికల్ గా చూడండి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ గా ఐపీఓ లిస్ట్ కాడ నుంచి అక్కడ నుంచి బాగా కొంచెం డ్రాగ్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ మంచి టెక్నికల్ స్టాక్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. చూడండి రెక్టాంగిల్ ప్యాటర్న్ ఉంది. ఆల్మోస్ట్ పైన చూడండి ఆల్మోస్ట్ 2 స్టాప్స్ అండ్ 2 బాటమ్స్ అండ్ మళ్ళీ బాటమ్ టచ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ అయితే ఎలా పెరుగుతుందో చూడండి. ఓవరాల్ గా అయితే స్ట్రెంత్ గానే ఉంది. 92 లెవెల్ అనేది మంచి బయింగ్ లెవెల్. యాక్చువల్ గా ఇక్కడ ఫిబ్రవరి ట్రెస్మెంట్ యాడ్ చేస్తున్నా చూడండి, 78.6% అంటే ఆల్మోస్ట్ 0.2 దగ్గర ఎగ్జాక్ట్ చూడండి. 92 లెవెల్ దగ్గర మీరు బై చేస్తే ఇమీడియట్ గా 140 ఉంది. కొంచెం వెయిట్ చేస్తే మాత్రం 173 లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ బ్రహ్మాండమైన రిటర్న్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది బెస్ట్ బయింగ్ లెవెల్. లోన్ అయితే స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడైతే బై చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నా. దీనికి ఒకవేళ 5th టైం జోన్ యాడ్ చేసుకుంటే మీకు మేబీ విత్ ఇన్ ద ఇక్కడ ఇది వీక్లీ ప్యాటర్న్, విత్ ఇన్ ద 4 months to 6 months లో కూడా డబుల్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు.
అంత బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ మనం నిఫ్టీ కూడా మంచి బయింగ్ ట్రెండ్ అయితే చెప్తున్నాం కదా. సో ఈ స్టాక్ అయితే ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను ఏం చెప్పినా సరే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే మీరు ఖచ్చితంగా డిస్కస్ చేసి మాత్రమే తీసుకోండి. ఇది మంచి కంపెనీ. థ్యాంక్ యూ.